ఆ పలహారం అంతా పేదవాళ్ళకి పంచిపెట్టేయండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళిపోతాను. మీకు పెళ్ళం కన్నా పనులు ఎక్కువ అన్నమాట. నన్ను ఇంట్లో దిప్పి వెళ్ళండి. మన ఇల్లు దగ్గరేనా? మన ఇల్లా? అసలు ఎవరు నువ్వు? నేనెవన్నా? మీకేమైనా పిచ్చి కింద మర్చిపోయిందా? అయ్యో అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి హాస్యాలు ఆడుకుందాం పదండి. రండి వెళదాం. ఏం జరిగింది? అబ్బే ఏం లేదండి, మా వారికి ఇదో సరదా. ఏమండి రండి, సూట్ కేసు తీసుకోండి. ఇదిగో చాలా తెలివిగా అడ్వాన్స్ అయిపోతున్నాను అనుకోకు. అసలు నువ్వెవరో నాకు తెలీదు తప్ప. ఏమండి? ఏంటయ్యా ఇందా నుంచి చూస్తున్నాను, ఏంటి నీ గొడవ? ఇంతగా ఆ పిల్ల బతిమాలుతుంటే ఇంటికి వెళ్ళంటావా? సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళు. అమ్మా, దక్షిణ డబ్బులు మీరిస్తారా మీ వారిస్తారా? మీ వారేంటయ్యా? ఏమండి ఏంటయ్యా? మీరు మాధవయ్య గారి అబ్బాయి కదా? ఊరితాళ్ళు బిగుసుకుంటున్నాయి, ఎక్కడుంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయి. మిమ్మల్ని అయ్యో వదిలేసి వెళ్ళిపోతున్నారే. ఇక్కడికే వచ్చేసింది. స్వామి, దాన్ని మా ఇంటి ముందు నుంచి పంపించేశామంటే 6 నెలల పాటు ఒంటిపూట భోంచేసి అరుగు మీద పడుకుంటాను. ఒట్టు. అదేమేనా? అదే ఉంటుంది. చిచి, పాడు తలుపులు, ఒక్క కన్నం కూడా లేదు. చూద్దామంటే. బాబుగా వీళ్ళ తలుపు తీరా, తొందరగా తలుపు తీరా. ఆ దొంగ చూపులే ఏమిట్రా? ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా, చెవుడేమో వచ్చిందా? వినపడబట్టే కదండి తలుపు తీసాం. ఈ చెమట్లేమిట్రా, కంగారు, నీ వాలకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా, ఎక్సైజ్. నీకేనా బుద్ధి ఉందా? మిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ ఏమిట్రా? ఏమండి, వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది. ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను, ఇది పుచ్చుకో. నమస్కారం మామయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. మామయ్య గారు, అత్తయ్య గారు. ఎవరమ్మా నువ్వు? ఎవరిల్లు కావాలి? ఆయన ఇంకా ఇంటికి రాలేదా? ఆయన? అవునండి, ఇందాక గుళ్ళో కలిశారు. ఎవరు? నీ మొగుడా? ముందు మీ అబ్బాయి, ఆ తర్వాత నా మొగుడు. ఏమిటండి ఇది? అమ్మయ్యా, గండం గడిచింది. పక్క వీధికి వెళ్ళి ఉంటుంది. ఏమ్మా, వెళ్ళిపోయిందా? అదేమిటండి చెప్పా పెట్టకుండా వచ్చేసారు? పైన ఇదేం బాగాలేదండి. మీ అమ్మా నాన్నలు నువ్వెవరు అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? సరే, పెళ్ళంటే చెప్పకుండా చేసుకున్నాం, తర్వాత అయినా చెప్పొద్దు. అందులోనూ తల్లిదండ్రులు మనతో ఉండాల్సిన వాళ్ళు. సరే, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ముందు బయటకు నాడు. ఆడి నాటకం చాలు, తప్పుకోండి. అవతల పెద్దవాళ్ళు చూస్తున్నారు. ఏమిట్రా ఈ గొడవ? మమ్మల్ని అత్తయ్య మావయ్య అంటాంది ఎవరా? నాకేం తెలియదు అన్నా, నిజంగా నాకేం తెలియదు. నిన్నే పదా మర్యాద బయట నాడు. ఇదంతా అత్తయ్య గారు, పెద్దవారు, మీరైనా చెప్పండి. రహస్యంగా పెళ్లి చేసుకొని తీరా గడపలోకి వచ్చాక మీ మీద భయంతో నేనెవరో తెలియదు అంటున్నారు. నేనేం చేయాలో చెప్పండి. మా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? నిజమా? ఎప్పుడు? ఎక్కడ? సిరిపురం రామాలయంలో మన 9వ తారీఖున. అంతా అబద్ధం. అబద్ధమా? అయితే మీరు కట్టిన ఈ తాళి? కట్టుకున్న దాన్ని ఎందుకంటే ఇలా ఏడిపిస్తారు? నేను చెప్తున్నది అబద్ధం, చేస్తున్నది మోసం అయితే ఇక్కడికే మీ ఇంటికి ఎందుకు రావాలి? మీకన్నా గొప్పవాడిని చూసుకోవచ్చుగా. పెట్టి తీసుకుని మర్యాదగా బయటికి నాడు. ఏదైనా లాడ్జికి తీసుకెళ్తావా? నాన్న చూడమ్మా, వీడు నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడన్నావు, ఇవాళ ఇక్కడ కూడా వీడేనమ్మన్నాడా? అవునండి. అబద్ధం, అంతా అబద్ధం. చూడు, ఈ ప్రపంచంలో బ్రతకడానికి బోల్డని మార్గాలున్నాయి. ఇలా నీచానికి దిగదారక్కర్లేదు. మర్యాదగా బయటికి నాడు. చూడమ్మా, నువ్వు చెప్పింది నిజమే అయితే మీ వాళ్ళు ఎవరో రాలేదే ఇక్కడికి? మావాడే నీ మెళ్ళలో 3 ముళ్ళు వేశాడంటానికి ఆధారం ఏమిటి? అది అలా అడగమ్మా.
చూసావా, లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి, దీన్ని ఏమంటారో, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా? ఏమిట్రా ఇది? ఇప్పుడేమంటావురా? ఇప్పుడు ఏం తెలియదంటావా? నాన్న, అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసుని మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు? అరే సర్ప్రైజ్, నీ వైఫ్ కదూ అమ్మాయి? నువ్వు? మిసెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది. నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్. రాంబాబు ఏంటయ్యా, ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్లోకి చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, నీ పెళ్లికి రాలేకపోయాం. పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు లడ్లు చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు తెచ్చిచ్చాడు? చిలకలు లడ్డూలు ప్యాక్ చేసి ఇవ్వమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి. మీరంటే ఎంత గౌరవం. ఆ రోజు రాత్రి అంతా మీ గురించే చెప్పారు. అవునమ్మా, చెప్పాడు. ఏరా బాబు చెప్పావు కదా. ఆ రోజు రాత్రి మీ ఫోటో నాకు తెలుసమ్మా. నా ఫోటో నీ కొంగురు కట్టాలంటే దాన్ని బట్టే చెప్పొచ్చు. రాంబాబు, నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వస్తాను. ఏమిటండి, బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నాను. ఏమయ్య రాంబాబు, మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది. వస్తాను. ఉండండి బాబాయ్ గారు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు. కాఫీ? మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి సార్. అలాగే. రాంబాబు, నువ్వు నీ వైపు మా ఇంటికి ఒకసారి డిన్నర్ రావాలి. ఏమ్మా, ఓకేనా? నాదే ఉందండి, అంతా ఆయన ఇష్టం. ఏమండి? అవును, అలాగే. మీరు వెళ్ళండి సార్. అలాగే, వస్తాను. ఏమండి, వస్తాను. పెట్టి తీసుకుని మర్యాదగా బయటకు నాడు. నాన్న, అసలు ఏం జరిగిందంటే, సావిత్రి తలపోటుగా ఉంది కదా, అమృతాంజనేయన ఉందా? అమ్మా, అసలు ఏం జరిగిందంటే, మీకు వేడి నీళ్ళ కాపడం పెడతాను పదండి. దేనికా నవ్వు? ఇల్లు అలికినంత మాత్రాన పండగ కాదు. కొన్ని గంటలు కొంతమందిని మోసం చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు. నీ నాటకాన్ని మోసాన్ని బయటపెట్టి అందరి చేత చీకొట్టించి ఇదే చేతులతో ఇంట్లోంచి నిన్ను బయటకు పంపకపోతే నా పేరు రాంబాబు. సరే, నా మాట కూడా వినండి. నలుగురికి ఈ నిజాన్ని చెప్పి అందరి చేత సభాష్ అనిపించుకొని నువ్వు నా భార్యవని మీ చేత ఒప్పించకపోతే నా పేరు జయలక్ష్మి కాదు. ఏంటి పందెమా? ఏ అనుమానమా? అయితే ఛాలెంజ్. ఎస్, ఛాలెంజ్. అమ్మయ్య, వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను. ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణ బాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు. అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా? ఏం పేరు? నా పెళ్ళాం నీ మొగుడు. అదేం సినిమా అండి? నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళై 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారాం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం కానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి మరి? పట్టు చీర కావాలా, చెవులకు లోలాకలు కావాలా, నల్ల పూసల గొలుసు కావాలా చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం. ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళల్లో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా? కామాక్షి, నీకు రాను రాను మరి చాలా. ఆపండి మీ దండకం. నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా. అక్కర్లేదు, నువ్వు రెడీ అయిపో. సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి, పేడ కింద పడిని తీసుకురాకండి, పడుతుండగా పట్టుకురండి. ఏమిటి గున్నారం గారు తట్టచ్చుకుని ఏంటి వెయిటింగ్? ఏం చెప్పమంటావు రాంబాబు, సాధారణంగా భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలంటే. ఆవు పేడ అయితే రోడ్డు మీద గోళ్ళంత ఉంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట. పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళైంది కదా, ఇక నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు.
గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది. ఏం చేయాలో తెలియక తస్తున్నానండి. అంత ఆవేశపడకు రాంబాబు. నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో. అయిందా? అవలేదుగా. మరి ఎందుకని అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. సౌండ్ వస్తున్నట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపోండి. అయ్యి బాబాయ్, సినిమా టైం అయిపోయింది. ఏయమ్మా